కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందని, అందుకే ఆ పార్టీని ప్రజలు తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఖమ్మంలో నూతన సర్పంచ్ల అభినందన సభలో పాల్గొన్నటువంటి కేటీఆర్ జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్న రైతులకు కనీసం యూరియా కూడా ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొందరలోనే పల్లెల్లో ప్రజలు భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తొందరలో కార్పొరేషన్లో కూడా అదే జరగబోతోంది, మున్సిపాలిటీలో కూడా అదే జరగబోతోంది. తప్పకుండా మళ్ళీ ఈ క్వార్టర్ ఫైనల్స్ లో మంచి ఫలితాలే వచ్చినాయి. సెమీఫైనల్ రాబోతోంది. మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా ఇద్దరున్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే. 3 మంత్రులు 3 మొనగాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలి, మేము ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగినా, మరి మార్పు అన్నారు, మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగిన. అంటే ఏం చెప్పాలన్నా, సరే జరిగింది. పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము, తప్పదు కదా, అనుభవించక తప్పదు కదా అని చెప్పారు. రైతులు కూడా బాధపడతా ఉన్నారు.